ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పిఆర్పి ట్రీట్మెంట్ గురించి మాట్లాడతాను. సో బేసిక్లీ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది మన ఓన్ బ్లడ్ నుంచి తీసే ఒక పార్ట్ ఆఫ్ వైట్ సెల్స్ అనమాట. సో ఆ పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో గ్రోత్ ఫ్యాక్టర్స్ అని కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్ వల్ల మీకు టిష్యూ అనేది గ్రో అవ్వడానికి, టిష్యూ రిపేర్కి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడెప్పుడు ఇది పిఆర్పి ట్రీట్మెంట్ అనేది యూజ్ అవుతుంది అంటే జనరల్గా ఎండోమెట్రియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇప్పుడు గర్భసంచి థిక్నెస్, ఎండోమెట్రియల్ థిక్నెస్ చాలా పల్సగా ఉన్నప్పుడు చాలా వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటుంది. బేసిక్లీ ఫస్ట్ కొన్ని ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అవన్నీ ఉంటాయన్నమాట. దాంట్లో కూడా ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది పెరగకపోతే ద లాస్ట్ స్టెప్ ఇస్ లైక్ ఎండోమెట్రియల్ అంటే హిస్టోస్కోపిక్ గైడెడ్ ఎండోమెట్రియల్ పిఆర్పి అనేది ఒకటి పెడతాము. లైక్ హిస్టోస్కోపిక్ గైడెడ్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇట్లా దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఫర్ ఎండోమెట్రియల్ థిక్నెస్ ఇంప్రూవ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనమాట. సో ఇది ఒక యూజ్. ఇంకొకటి ఓవేరియన్ పిఆర్పి అంటే యూజువల్గా నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు ఇది ఓవేరియన్ పిఆర్పి అనేది మనము ఇంజెక్ట్ చేస్తే, అంటే ఈచ్ ఓవరీలో ఒక పర్టికులర్ ఎంఎల్ ఆఫ్ ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్ట్ చేస్తే దెర్ ఆర్ మెనీ స్టడీస్ అండి. దాంట్లో నంబర్ ఆఫ్ ఎగ్స్ నంబర్ టు అన్ ఎక్స్టెంట్ 1-2 ఎగ్స్ ఇంప్రూవ్ అవ్వడానికి, అండ్ దెన్ ఆ ఎగ్స్ నుంచి వచ్చే బ్లాస్ట్ అంటే ఎంబ్రియోస్ హెల్దీ ఎంబ్రియోస్గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఓవేరియన్ పిఆర్పి అనేది అప్కమింగ్ ఫీల్డ్ అనమాట. చాలామంది ఓవేరియన్ పిఆర్పి చేసుకుంటున్నారు. ఇన్ కేస్ కొందరికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసి మనకి యూప్లాడీ అంటే హెల్దీ బేబీ రాకపోతే కూడా ఓవేరియన్ పిఆర్పి అనేది ప్లాన్ చేసుకొని దాని తర్వాత మీరు ట్రీట్మెంట్కి ముందు వెళ్ళొచ్చు.